డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో 6వ తరగతి పాఠ్యపుస్తకంలోని అభినందన అనే పాఠ్యాంశంలోని కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం. ఈ వీడియోలో భాషను గురించి తెలుసుకుందాం అనే ముఖ్యమైన అంశాన్ని పరిశీలిద్దాం. 8వ పేజీలో భాషను గురించి తెలుసుకుందాం. ధ్వని అనే మాటకు చప్పుడు, శబ్దం అని అర్థం. భాష విషయంలో మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అని అర్థం. ఇక నుంచి తప్పకుండా బిట్టు వచ్చే అవకాశం ఉంది. భాష విషయంలో ధ్వని అంటే ఆప్షన్ ఏ నోటితో పలికేది, ఆప్షన్ బి చప్పుడు, ఆప్షన్ సి శబ్దం, ఆప్షన్ డి పైవన్నీ కరెక్టే అని అడగడానికి చాలా అవకాశం ఉంది, గుర్తుంచుకోవాలి. భాషా ధ్వనులకు చెందిన అక్షరపు గుర్తుల పట్టికను వర్ణమాల లేదా అక్షరమాల అని అంటారు. ఇది మనం 4వ తరగతి 5వ తరగతిలో చర్చించుకున్నాం. ఉదాహరణకు ఆ అనేది ఒక ధ్వనిని తెలిపే గుర్తు, అంటే అక్షరం. అ, ఆ, ఈ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. క, ఖ, గ, ఘ వంటి వర్ణాలను హల్లులు అంటారని మనం ఇదివరకే తెలుసుకున్నాం. అక్షరమాలలో ఎట్లా ఉన్నా హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. అంటే మా అనే అక్షరంలో ము ప్లస్ ఆ అనే ధ్వనులు కలిసి మా అయ్యింది. మొదటిది హల్లు, రెండోది అచ్చు. ప్రతి హల్లులో చివరగా అచ్చు ఉంటుంది. కొన్ని అక్షరాలలో రెండేసి గాని మూడేసి గాని హల్లులు కలిసి ఉండవచ్చు. ఇవి 3 రకాలు. 1 ద్విత్వాక్షరం, 2 సంయుక్తాక్షరం, 3 సంశ్లేషాక్షరం. ఇవి 4, 5వ తరగతిలో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి ఇక్కడ రివిజన్. ద్విత్వాక్షరం ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఉదాహరణకు కాకు కావత్తు. ఇక్కడ కకారం 2 సార్లు వచ్చింది అని అర్థం. సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఉదాహరణకు న్యా, నాకు వేరొక ఒత్తు అంటే యా ఒత్తు ఇక్కడ వచ్చింది. ఇక్కడ నకారం యకారాలనే 2 హల్లులు వచ్చాయి. ఇందులో న్ ప్లస్ యు ప్లస్ ఆ అనే 3 ధ్వనులు ఉన్నాయి. సంశ్లేషాక్షరం ఒక హల్లుకు 1 కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరం అంటారు. క్ష్మిలో కు ప్లస్ షు ప్లస్ ము ప్లస్ ఈ. ఇక్కడ కకారం, శకారం, మకారాలనే హల్లులు 3 కలిశాయి. అయితే ఇందులో గల ధ్వనుల సంఖ్య ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. దీంట్లో ధ్వనులు ఎన్ని ఉన్నాయంటే 4 ధ్వనులున్నాయి. ఇందులో హల్లులు ఎన్ని ఉన్నాయంటే 3 హల్లులున్నాయి. ఇందులో అచ్చులు ఎన్ని ఉన్నాయంటే అచ్చు 1 ఉంది. క్ష్మి అనే దాంట్లో హల్లులు 3, అచ్చు 1, ధ్వనులు 4. ఇవి బాగా గుర్తుంచుకోవాలి. క్రింది అక్షరాలలో 2 వర్ణాలున్నాయి, వాటిని గుర్తించండి. గా అనే దాంట్లో గు ప్లస్ ఆ అనే 2 ధ్వనులున్నాయి. ఎన్ని హల్లులున్నాయంటే 1 హల్లు 1 అచ్చు ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా విడదీయడం వస్తే మనకి ఇవి ఎన్నైనా చేయొచ్చు. కా, కు ప్లస్ ఆ. ఇలా క్రింది పదాల్లోని సంయుక్త ద్విత్వాక్షరాల్లోని ధ్వనులు రాయండి అని ఇచ్చాడు. పద్మ అనే సంయుక్తాక్షరంలో ఎన్ని ధ్వనులు ఉన్నాయి? ఇందులో ఇది జాగ్రత్తగా గమనించాలి. సంయుక్తాక్షరం మాత్రమే. ధ్మ అనేది సంయుక్తాక్షరం. దీంట్లో దు ప్లస్ ము ప్లస్ ఆ అంటే 3 ధ్వనులు ఉన్నాయి. పాని దీంట్లో మనం తీసుకోవద్దు. సంయుక్తాక్షరం అన్నాడు కాబట్టి ధ్మానే తీసుకోవాలి. ఇక్కడ పా తీసుకుంటే మళ్ళీ 5 ధ్వనులు వస్తాయి కాబట్టి అది తప్పు. జాగ్రత్తగా గమనించాలి. ధ్మ అనేది 1 మాత్రమే తీసుకోవాలి ఇందులో, ఎందుకంటే సంయుక్తాక్షరం అంటున్నాడు కాబట్టి. ఇక్కడ ఎత్తండిలో ఎత్తండి అనే ద్విత్వాక్షర పదంలోని ధ్వనులు రాయండి లేదా ధ్వనులు ఎన్ని అని అడుగుతాడు. త, తు ప్లస్ తు ప్లస్ ఆ అంటే 3 ధ్వనులు ఉన్నాయి. ఇందులో మనకు ఏతో సంబంధం, డీతో సంబంధం లేదు. కేవలం ద్విత్వాక్షరమైన తాతోని మాత్రమే సంబంధం. అందులోని ధ్వనులు మాత్రమే అడుగుతున్నాడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. దుర్గతిలోని ర్గా, ఇందులో కూడా 3 ధ్వనులు ఉన్నాయి. ఇలా పదం మొత్తం అడగట్లేదు, కేవలం అక్షరాన్ని మాత్రమే అడుగుతున్నాడు. అది సంయుక్తాక్షరమా ద్విత్వాక్షరమా ఏ అక్షరమైనా పర్లేదు, ఆ అక్షరాన్ని విడదీసుకుంటూ మనం ధ్వనులు గుర్తించవచ్చు. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్టు వచ్చే అవకాశం ఉంది. వర్గ అక్షరాలు కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను 5 వర్గాలుగా విభజించారు. వర్గ అక్షరాలు ఎన్ని వర్గాలుగా విభజించారంటే 5 వర్గాలు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం. కవర్గంలోని అక్షరం లేదా కవర్గంలోని లేని అక్షరాన్ని గుర్తించండి అంటాడు, లేదా కవర్గంలో ఉన్న అక్షరాన్ని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. చవర్గంలోని అక్షరాలు ఇలా క్రింది వాక్యాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గీత గీసి గుర్తించండి.
బలరాం మంచి ఫలాల కోసం పల్లెల్లో తోటకు పోయాడు. తోటలో పామును చూసి భయపడ్డాడు. ఇందులో ఒక వర్గం అక్షరాలు దాగి ఉన్నాయంట. ఎగ్జామినర్ ఈ విధంగానే ఇచ్చి పై వాక్యంలో దాగి ఉన్న వర్గపు అక్షరాలు అని అడగడానికి అవకాశం ఉంది. ఆప్షన్ ఏ కవర్గం, ఆప్షన్ బి చవర్గం, ఆప్షన్ సి తవర్గం, ఆప్షన్ డి పవర్గం. ఇలా అడగడానికి అవకాశం ఎంతైనా ఉంది. బ, మ, ఫ, ప, పో, ప, భ. ఇలా ఇవి ఏ వర్గం అక్షరాలు అంటే పవర్గం అక్షరాలు. ప, ఫ, బ, భ, మ అనే అక్షరాలు ఇవి. ఈ టాపిక్ నుంచి బిట్టు లేకుండా దాదాపుగా పేపర్ ఉండదు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకునేది ఇందులో ఏంటంటే హల్లులు ఎన్ని ఉన్నాయి, అచ్చులు ఎన్ని ఉన్నాయి, దాంతో పాటుగా ధ్వనులు ఎన్ని ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. వాటిని విడదీయడానికి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. విడదీసే క్రమంలో ఒక అక్షరాన్ని అడుగుతున్నాడా లేదా ఆ పదాన్ని మొత్తం అడుగుతున్నాడా జాగ్రత్తగా గమనించాలి. పదం అన్నప్పుడు ఆ పదంలో ఉన్న హల్లులెన్ని, అచ్చులెన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్క అక్షరం అన్నప్పుడే అందులో ఉన్న అచ్చులెన్ని, హల్లులెన్ని, ధ్వనులెన్ని గుర్తిస్తే సరిపోతుంది. మరొక ముఖ్యమైన టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు. సెలవు.